నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైసీపీ నేత కొండా రాజీవ్ గాంధీ. నమస్తే అండి గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు నమస్తే అండి. నమస్తే అండి. వినిపిస్తుందా? వినిపిస్తుంది. ప్రస్తుతం ఏపీలో వల్లభనేని వంశీ గారి అరెస్టుకు సంబంధించిన వార్త వైరల్ అవుతుంది. మీరేం చెప్తారు? అరెస్టుకు సంబంధించి కొంతమంది ముందే ఊహించాము, ఆయన అన్న మాటలు కావచ్చు, ఆయన చేసిన పనుల వల్ల కావచ్చు, సో ఖచ్చితంగా ఆయన ఈ రోజు కాకపోతే రేపైనా అరెస్ట్ అయితే తీరాల్సిందే అని ఒక వర్గం వారు అంటూ ఉన్నారు. మీరేం చెప్తారు? వల్లభనేని వంశీ గారి అరెస్టు సంబంధించి అయితే అక్రమ అరెస్ట్ గానే మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ ఏదైతే గన్నవరం టీడీపీ ఆఫీస్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది మా ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఒక ఘటన. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు సరాసరి గన్నవరం వచ్చి వంశీ గారిని పత్రికల ముందు కానీ లేదా ప్రజల ముందు కానీ పార్టీ ఆఫీస్ లో నానా దుర్భాషలు ఆడి వ్యక్తిత్వ హననం చేస్తే ఆయన యొక్క అనుచరులు అక్కడ తిరగబడినటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క ఘర్షణని ఆపాలని వెళ్ళినటువంటి సిఐ కనకారావు అనే వ్యక్తిని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు బుర్ర బద్దలు కొట్టి అతనికి తీవ్ర గాయాలు చేసినటువంటి ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణంలో జరిగినటువంటి ఘటన. ఆ ఘటనలో ఎక్కడ వంశీ గారు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిన పరిస్థితులు లేవు. అయినప్పటికీ కూడా మా ప్రభుత్వ హయాంలో కేసు నమోదు చేశాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ అందరినీ కలిపి సుమారు మేము 44 మంది మీద కేసు బుక్ చేయడం జరిగింది. అయితే ఇది అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగ వ్యవస్థలో ప్రజాస్వామిక పరిపాలనలో జరిగినటువంటి ఒక సంఘటన. అయితే దీన్నే సీన్ రివర్స్ గేర్ ఎలా చేశారంటే మా టైంలో రివర్స్ టెండరింగ్ అని పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు రివర్స్ అడ్మినిస్ట్రేషన్ అవుతుంది ఇప్పుడు ఈ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో. అందులో భాగంగా వీళ్ళు ఏం చేశారు, ఆ 37 మంది కాకుండా లేదు ఆ 44 మంది కాకుండా మరో 37 మందిని కలిపారు. ఆ 37 మంది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గన్నవరం కాన్స్టిట్యూన్సీ లో ఎవరైతే యాక్టివ్ గా ఉంటారో వాళ్ళందరినీ కలిపారు. తర్వాత మళ్ళీ ఇంకొక 21 మందిని కలిపారు. ఇలా మొత్తం సుమారు 94-95 మందిని ఈ యొక్క కేసులో ఇన్వాల్వ్ చేశారు. అయితే ఎవరైతే ఈ కేసులో మెయిన్ బాధితుగా చెప్తున్నటువంటి సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయన ఇక్కడ మళ్ళీ పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే ఈ కేసులన్నింటిలో కూడా వల్లభనేని వంశీ గారికి ఆల్రెడీ యాంటిసిపేటరీ బెయిల్ మీద ఉన్నాడు ఆయన. సో ఎక్కడా కూడా ఆయన పారిపోతున్నటువంటి పరిస్థితి లేవు. ఈజ్ ఆన్ యాంటిసిపేటరీ బెయిల్. అయితే ఆ సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి స్వయాన న్యాయమూర్తి గారి ముందు, అయ్యా నాకు ఈ కేసుకి కానీ నాకు కానీ సంబంధం లేదు, నేనేమీ చూడలేదు, నేను అక్కడ లేను, కేవలం నాతో సాక్షి సంతకం అని చెప్పి పెట్టించుకుని దాన్ని నా వాంగ్మూలంగా మార్చి నా మీద దాడి జరిగినట్టు కేసు పెట్టారు. ఈ కేసులో నాకు ఏ సంబంధం లేదు, నేను ఎక్కడ నా మీద ఏ దాడి జరగలేదని న్యాయమూర్తి గారి ముందే సత్యవర్ధన్ చెప్పేశాడు. దీంతో వల్లభనేని వంశీ గారికి సంబంధించినటువంటి ఏదైతే ఇరికించాలనుకున్నటువంటి కేసు ఉందో ఆ కేసు వీగిపోయినట్టు అయిపోయింది. పెట్టినటువంటి వ్యక్తే నా మీద ఏ దాడి జరగలేదు అన్నాడు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. కాకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వాళ్ళ అహం దెబ్బతిందో లేదంటే వంశీ గారిని ఎలాగైనా అరెస్ట్ చేయాలనుకున్నాం ఇలా బూమరాంగ్ అయ్యింది ఏంటో అని భయపడ్డారో ఆందోళన చేసి కోపదృప్తులు అయ్యారో తెలియదు కానీ నైట్ సినిమా మారిపోయింది. హైదరాబాద్ లో కిడ్నాప్ అయ్యాడు అనేటువంటి సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి సడన్ గా మా విశాఖపట్నంలో ప్రత్యక్షం అయ్యాడు. ఆ విశాఖపట్నంలో సత్యవర్ధన్ ని రక్షిస్తున్నామని చెప్తున్నటువంటి పోలీస్ శాఖ వారు అతన్ని తీసుకెళ్లేటటువంటి సీసీ ఫుటేజ్ విజువల్స్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒకడేమో నిక్కర పట్టుకుంటాడు, ఇంకోటేమో టీ షర్ట్ వెనకాల నడుము భాగం పట్టుకుంటాడు, మరొకలేమో పేక పట్టుకుంటారు, మరొకలేమో భుజం పట్టుకుని సుమారు 3-4 పోలీసులు ఆ సత్యవర్ధన్ ని లాక్కెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఈ సత్యవర్ధన్ యొక్క కుటుంబ సభ్యుల్ని తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసు వారు మోకమ్మడిగా బెదిరించి భయపెట్టి చంపేస్తాం ప్రాణహాని ఉంటుందని చెప్పి మళ్ళీ ఆ కుటుంబీకులతో ఇంకో తప్పుడు కంప్లైంట్, ముందు కంప్లైంటే తప్పుడుదని చెప్పి ఆల్రెడీ సత్యవర్ధన్ చెప్పాడు. అయినా సరే ఆయన కుటుంబీకులతో మరో కంప్లైంట్ లాడ్జ్ చేయించడం, ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ అయిపోవడం, వంశీ గారి దగ్గర హుటాహుటిని ఆయన అరెస్ట్ చేశాడు. ఇదంతా ఎలా ఉందంటే ఒక డ్రమాటిక్ గా చాలా అద్భుతంగా రచించి వంశీ గారిని ఏదైతే అరెస్ట్ చేయాలనుకున్నారో ఆ ఘటనలు సాధించారు. కానీ ఇది అక్రమమైనటువంటి కేసు. నిజంగా వంశీ గారు దాడి చేస్తే, నిజంగా వంశీ గారు చట్టానికి వ్యతిరేకంగా వెళ్తే, నిజంగా వంశీ గారు రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తే యు అరెస్ట్ హిమ్, మాకే అభ్యంతరం లేదు. బట్ అక్కడ జరిగినటువంటి కేసు ఏంటి, మీరు పెట్టినటువంటి కేసు ఏంటి? సో వంశీ గారి అరెస్టు పూర్తి అక్రమం. ఇకపోతే ఆ యొక్క
సతీమణి ఎవరైతే ఉన్నారో పంకజ్శ్రీ గారు, ఆవిడ న్యాయ పోరాటం చేస్తానంటున్నారు. తన భర్తని పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూడా చెప్తున్నారు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, గాంధీ గారు. వెన్నునొప్పితో బాధపడుతున్నారన్నారు. హ. ముఖ్యంగా తను ఒక ఆరోపణ చేశారు పంకజశ్రీ గారు. ఆ రోజు నేను నా భర్తను కలవడానికి వెళతానని అన్నప్పుడు ముందు అయితే పోలీసులు అనుమతి ఇవ్వలేదు, తర్వాత అయితే అనుమతించారు. మరొక ముఖ్యమైన విషయం, ఆయనకు కాస్త ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి, బట్ డాక్టర్స్ ఏమీ లేవు, చాలా హెల్దీగా ఉన్నారంటూ ఒక తప్పుడు సర్టిఫికెట్ ఇస్తున్నారు. సో ఖచ్చితంగా నేను న్యాయం పోరాటానికి సిద్ధమవుతున్నాను అని చాలా క్లియర్గా చెప్పారు. ఏం చెప్తారు మీరు? 100% ఇప్పుడు భార్యకే తెలుస్తుంది కదండి తన భర్తకు ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏంటంటే, ఈయన రోడ్డు మీదకి వచ్చి ఏదో చొక్కా ప్యాంటుతో ఆరోగ్యంగా మనకు కనబడచ్చు, కానీ ఇంట్లో ఎన్ని మందులు వేసుకొస్తున్నాడు, ఏ ఇబ్బందులు ఉన్నాయనేటువంటి కట్టుకున్నటువంటి భార్య కన్నా ఎవరికి ఎక్కువ తెలుస్తుంది చెప్పండి. సో షీ నో వాట్స్ బీయింగ్ ఫేస్ బై హర్ హస్బెండ్. సో ఆవిడ ఆ పరిస్థితుల్లో డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అదేం లేదు, నేను అతను అంతా బ్రహ్మాండంగా ఉన్నాడంటే అది కాదు కదా, అతను ఎన్నేళ్ళ నుండి మెడికేషన్ లో ఉన్నాడు, ఈ విషయాలన్నీ ఆవిడ తెలుసు. ఆవిడ అందుకే న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు, అందులో తప్పేం లేదు. ఆవిడ న్యాయ పోరాటానికి అందరూ కూడా అండగా ఉంటారు. ఇంకొక విషయం మీకు ఇక్కడ నేను క్లారిటీ చెప్పాలి. వల్లభనేని వంశీ గారు ఎవరో భువనేశ్వర్ గారినో మరొకరినో చాలా మాట్లాడారు, అందువల్ల ఆయనకి జరగాలి. సరే, ఆయన చాలా చోట్ల నేను ఆ మాట అనలేదన్నారు. ఒకవేళ ఆ మాట నేను అని మీరు బాధపడితే నేను నా వర్డ్స్ బ్యాక్ తీసుకుంటా, నన్ను క్షమించమని అంటాను కూడా అని కూడా ఆయన చెప్పాడు. ఇదంతా వదిలేశారు, దాన్ని ఒకటే పట్టుకున్నారు. మరి నేను అడుగుతున్నా, వైఎస్ భారతి గారు నిన్నేసి మాట్లాడినారు. వైఎస్ భారతి గారు బొమ్మ పెట్టి పక్కనే ఒక క్యూఆర్ కోడ్ పెట్టి భారతి పేటిఎం అని చెప్పి రకరకాలైనటువంటి మాటలు, ఆవిడకి ఏమాత్రం సంబంధం లేనటువంటి కేసుల్లో ఆవిడ ఫోటోలు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిన దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా భారతమ్మ గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ అవినాష్ గారితో అనరానటువంటి భాష, పలకలేనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి మీరందరూ ఎవరు? అంటే మీ ఇంట్లో తల్లో మీ ఇంట్లో చెల్లో మాత్రం మహిళ, ఎదురింట్లో మహిళ ఎదురింట్లో చెల్లో మహిళలు కాదా? చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం రాజకీయ యొక్క చదరంగంలో ఆయన ఏం చేస్తారంటే, ఏ మనిషినైనా ఎదుటివాడిని వ్యక్తిత్వ హననం చేయడంలో చంద్రబాబు నాయుడు గారే దిట్ట. పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావు గారికి కూడా ఈనాడు లాంటి ఒక పేపర్లో బట్టలు ఇప్పేసి కార్టూన్లు వేసినటువంటి పరిస్థితి. లక్ష్మీ పార్వతి గారు ఆయన రాజకీయంగా అడ్డంగా ఉన్నారని చెప్పి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో కలిపి ఆవిడ వ్యక్తిత్వ హననం చేసిన పరిస్థితి. వంగవీటి మోహన్ రంగా గారు కాపు జాతి నుంచి రాష్ట్ర నాయకుడిగా ముఖ్యమంత్రి స్థాయిలో ఎదుగుతుంటే ఆయన మీద రౌడీ అని ముద్రేసి ఆయన వ్యక్తిత్వ హననం చేసి ఆయన్ని చంపించినటువంటి పరిస్థితి. ఈయన యొక్క తప్పులు నిలదీస్తున్నటువంటి బెల్లి లలితక్కని సుమారు 18 ముక్కలుగా నయీం లాంటి వ్యక్తులతో కొమ్మక్కయ్య ఆవిడని హత్య చేయించి అనంతరం ఆవిడ యొక్క అక్రమ సంబంధాల వల్ల ఆవిడ హత్యకు గురైందని చెప్పి చనిపోయిన వారి యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఈ రకంగా చెప్పుకుంటే కోకొల్లున్నారు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వాళ్ళు. సో ఈ రోజు ఆ కోవలో వల్లభనేని వంశీ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి వల్ల వ్యక్తిత్వ హననం ద్వారా బలిపశువు అవబోతున్నటువంటి వ్యక్తి వల్లభనేని వంశీ గారు. అయితే ఇక్కడ మేము రాజకీయాలు ఆలోచించట్లేదు, మరొకటి ఆలోచించట్లేదు. మా పార్టీ నాయకుడు, ఆ పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు. ఆయన అక్రమంగా అరెస్ట్ చేశారు. ఖచ్చితంగా ఆయన్ని జైలుకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తారు. ఆ కుటుంబానికి మేము తోడుగా అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ రోజు గుడివాడలో జరిగిన సంఘటన చూస్తే కొంతమంది బాణాసంచా కాల్చుకుంటూ మేము అనుకున్నది, మేము ఏదైతే కోరుకున్నామో అది త్వరలోనే జరగబోతోంది అంటూ కొంతమంది బాణాసంచా కాల్చారట. అది గుడివాడలో కాల్చేసరికి, బాణాసంచా కార్యక్రమం జరిగేసరికి ఖచ్చితంగా కొడాలి నాని గారే నెక్స్ట్ టార్గెట్ అవుతున్నారు, ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే జరుగుతోంది అంటూ కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. మీరు ఏకీభవిస్తారా? మీరేం చెప్తారు? నేను అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం అయితే నేను మాట్లాడగలుగుతాను. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం అయితే మనం ఎవరు మాట్లాడలేం. ఎందుకంటే మన ఊహలకి అందనంత అత్యంత అధ్వానంగా ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది. అందుకే నేను చెప్తున్నాను, ఈ రోజు ఎవరో గుడివాడలో బాంబులు కాల్చడం కాదు. నిన్న కాక ఆ వంశీ గారు అరెస్ట్ అయిన మరుసటి రోజు అనుకుంటాను, బహుశా ఆ ఎల్లో మీడియా లాంటి ఒక పేపర్స్ లో వచ్చింది ఏమని, నెక్స్ట్ లిస్ట్ వీరిదే, అందులో కొడాలి నాని గారు, పేరు నాని గారు, జోగి రమేష్ గారు, ఇతర నాయకుల పేర్లు వాళ్ళు ఇచ్చారు. అంటే లిస్టు ఎల్లో మీడియా ఇస్తుంది, లోపలేసేది మాత్రం కూటమి ప్రభుత్వం చేస్తుంది. సో ఖచ్చితంగా మేమేమి ఇలాంటి ఆటుపోట్లకి జడిసిపోయేటట్టు వాళ్ళం కాదు. కొడాలి నాని గారైనా, వల్లభనేని వంశీ గారైనా, పేరు నాని గారైనా వీళ్ళందరూ కూడా డక్కా ముక్కిలు తినొచ్చిన వాళ్ళు తప్పితే వీళ్ళేమి ఓవర్ నైట్ లీడర్స్ అయిపోయిన వాళ్ళు ఎవరూ కాదు ఇందులో. కాబట్టి చేసుకోలేండి, వాళ్ళ దగ్గర అధికారం ప్రజలు వాళ్ళకి పరిపాలిస్తారని ఇచ్చారు, ఆదరిస్తారని ఇచ్చారు. కానీ వాళ్ళు అరాచకాలకు పాల్పడుతున్నారు, అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు. లెట్ దెమ్ డూ, బట్ వీ విల్ ఫాలో ద అంబేద్కర్స్ కాన్స్టిట్యూషన్. అండ్ ఒకవేళ అరెస్ట్ చేసినా 14 రోజులు రిమాండ్ లో పెడతారు, తర్వాత బయటకు వస్తారు. వీళ్ళు ఎంత మర్డర్ కేసులు పెట్టేసినా సరే 90 రోజుల తర్వాత బెయిల్ ఇమ్మని చెప్తుంది న్యాయస్థానం.
ఎందుకంటే ఎవరు కూడా ఆ రకమైనటువంటి బ్యాక్డ్రాప్ ఉన్న వాళ్ళు కాదు, అలా హత్యలు చేసిన వాళ్ళు ఎవరు కాదు. కక్షపూరితంగా పెట్టేటువంటి కేసుల్లో ఎప్పటికైనా బయటకు రాక తప్పదు. నిన్న కాక మన నందిగం సురేష్ గారిని కూడా ఇన్ని నెలలు మీరు జైల్లో పెట్టారు, ఆఖరికి బెయిల్ వచ్చింది, ఆయన బయటకు వచ్చాడు. కాబట్టి ఇదంతా సహజం. వీరి యొక్క ఆనందం పొందడానికి అక్రమ అరెస్టులు చేసి జైల్లో పెట్టి ఆత్మసంతృప్తి పొందడం తప్పితే మరొకటి ప్రజలకు మంచి చేసి తద్వారా ఆత్మసంతృప్తి పొందేటువంటి వ్యవహారం ఎక్కడా కూడా ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. మీరు భయపడడం లేదు, వాళ్ళు మాపై కేసులు పెట్టుకుంటే పెట్టుకోనివ్వండి అని అంటున్నారు. బట్ పేర్ని నాని గారి ఇష్యూలో ఈ కేసులకు సంబంధించి ఒక విషయం బయటకు వచ్చిన దగ్గర నుంచి ఆయన మీడియాలో ఎక్కడా కనిపించడం లేదు. సో మరి కేసులకు భయపడి కాదా ఆయన సైలెంట్ అయిపోయింది? కేసులతో భయపెట్టి నోరు ముయించే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేయట్లేదు అంటారా? పేర్ని నాని గారు గత ఎలక్షన్స్ లోనే నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను, నాకు కొడుకు ఉంటాడు, నేను పార్టీకి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించి సేవలు చేయమంటే పాత్ర ఏదైనా అప్పచెప్తే ఆ రకంగా నేను పనిచేస్తానని చెప్పాడు ఆయన. ఆ రకంగానే పేరుని కిట్టు ఆయన అక్కడ పోటీ చేశాడు అభ్యర్థిగా కూడా. పేర్ని నాని గారు రాజకీయాల నుంచి కొంత విరామం తీసుకుందామని అప్పుడులోనే అనుకున్నారు. బట్ పరిస్థితులు బట్టి టైమ్ అండ్ క్యాల్కులేషన్స్ బట్టి ఆయన మీడియా ముందుకు వస్తున్నారు, మాట్లాడుతున్నారు. నాకు తెలిసి నేను 15-20 రోజుల ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఆఫీస్ దగ్గర కిట్టుని అది కూడా కలవటం జరిగింది. దే ఆర్ యాక్టివ్. అంతే తప్ప ఈ కేసులు భయపడి మీడియా ముందుకు రాకపోయినంత పరిస్థితులు ఏముండవు. బట్ అకార్డింగ్ టు టైమ్ అండ్ సిచ్యువేషన్ ఇస్ కమ్ అండ్ అడ్రస్ ద మీడియా. ఓకే, నెక్స్ట్ సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి, ఆ విషయానికి సంబంధించి మీరు ఏం చెప్తారండి? అక్కడ అంటే అంత క్లిష్టమైనది అయితే ఏమీ కాదు అని సిబిఐఏ చేతులెత్తేసిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. మీరేం చెప్తారు? సుగాలి ప్రీతి కేసు 2017లో జరిగింది. ఒక 10వ తరగతి గిరిజన విద్యార్థిని కర్నూలు లాంటి జిల్లాలో ఒక రెసిడెన్షియల్ స్కూల్ కమ్ హాస్టల్ దాంట్లో ఆ స్కూల్ యజమాని కొడుకు చేశాడన్నటువంటి ఆరోపణ వాళ్ళ తల్లిదండ్రులు తీవ్రంగా చేస్తున్నారు. వీళ్ళేమో ఉరేసుకుందని చెప్పారు. బట్ ఆ తల్లిదండ్రులేమో నా బిడ్డని మానభంగం చేసి హత్య చేశారని చెప్పి ఆక్రందనలు పెట్టింది తల్లిదండ్రులు. అయితే 2017లో అప్పుడు ముఖ్యమంత్రి ఎవరండి? నారా చంద్రబాబు నాయుడు గారు. స్పందించారా? ఏమీ లేదు. 2019 దాకా ఆయనే ముఖ్యమంత్రి. 2 ఏళ్ల కాలంలో సుగాలి ప్రీతి కేసు గురించి ఎక్కడా గట్టిగా నిలదీయలేదు పవన్ కళ్యాణ్ గారు. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఏ యొక్క రాజకీయ మీటింగ్ చూసుకున్నా సుగాలి ప్రీతి యొక్క హత్య మానభంగం కేసుని తన యొక్క రాజకీయ అవసరాలకు పవన్ కళ్యాణ్ గారు వాడుకున్నారు తప్పితే ఎక్కడ ఆ అమ్మాయికి న్యాయం చేయాలనే ఆలోచన చేయలేదు. అటువంటి ఆలోచన ఉంటే 17 నుంచి 19 మధ్యలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒత్తిడి తెచ్చి చేసి ఉండాల్సింది. కానీ అప్పుడు చేయలేదు. 19లో మేము వచ్చాక మా మీద దాడి చేసే ప్రక్రియ ఆ కేసును అడ్డం పెట్టుకుని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ సుగాలి ప్రీతి యొక్క తల్లిదండ్రుల్ని కలవటం జరిగింది. వారికి సుమారు 8 లక్షల రూపాయలు నాగరెడ్డి గారు ఇచ్చారు. 5 సెంట్లు ఇంటి స్థలం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. 5 ఎకరాల పొలం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. సుగాలి ప్రీతి తండ్రి రాజు నాయక్ గారికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చారు. అదే విధంగా మీకు ఇంకా ఈ కేసులో ఏం కావాలమ్మా అని అడిగితే అవతల వాళ్ళు చాలా శక్తివంతులయ్యా, కేసును మాఫీ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి, మాకు లోకల్ పోలీస్ లేదు, మాకు సిబిఐ కావాలని అడిగితే సిబిఐ కూడా కేసు అప్పచెప్పినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఏ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచిని అడ్రస్ చేయలేకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడితే ప్రతి మీటింగ్ లో కూడా వీరపాండ్య కట్టబ్రహ్మణ లెవెల్లో కట్టెలు తెంచుకుంటున్నట్టు, సంఖ్యలు తెంపుకుంటున్నట్టు వీర బిల్డప్లు ఇస్తూ అరుస్తూ మాట్లాడారు. ఇకపోతే ఇప్పుడు ఇలా ప్రభుత్వం వచ్చింది. కానీ ఇలా ప్రభుత్వంలో రాష్ట్రంలో ఇలా ప్రభుత్వం ఉంది, ఇప్పుడు కేంద్రంలో ఇలా ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు గారు చిటికేస్తే హోమ్ మినిస్టర్ వచ్చేస్తున్నారు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కన్సైజ్ చేస్తే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ దొరికేస్తుంది. ఇది కదా చెప్తున్నటువంటి బిల్డప్ మాటలు. సెంట్రల్ డిఫెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు కంట్రోల్లోనే ఉందని చెప్తారు ఆయన. అన్ని వచ్చి తన చెవిలో చెప్తే అన్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో సిబిఐ ఈ కేసుకు సంబంధించి ఇది అంత క్లిష్టమైంది కాదు, అంతర్రాష్ట్ర పర్యవసానాలు లేవు, ఈ కేసును చేయడానికి మా దగ్గర తగిన వనరులు లేవు, కాబట్టి ఈ కేసు మేము చేయలేమని చెప్పి కోర్టులో వాళ్ళు అఫిడవిట్ సబ్మిట్ చేశారు, కౌంటర్ సబ్మిట్ చేశారు. ఇంతకన్నా అన్యాయం ఉంటుందండి? ఒక ఆడపిల్ల మానభంగానికి గురైతే గిరిజన విద్యార్థి, మైనర్ బాలిక, ఆ కేసు నిజంగా అందులో అంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు లేకపోతే 2 ఏళ్లలో ఎందుకు ఆ కేసు క్లియర్ అవ్వలేదు? గత 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి అప్పచెప్పినప్పుడే సిబిఐ ఆ మాట చెప్పుండొచ్చు కదా. అంటే కేవలం ఆ కేసు నీరుగార్చే ప్రయత్నం. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి దమ్ముంటే, సత్తా ఉంటే, ఉంటే, మాట మీద నిలబడే తత్వం పవన్ కళ్యాణ్ గారికి ఉంటే వెళ్ళి సిబిఐ మెడలు వంచి ఎందుకు చేయరు, ఈ కేసు చేయండి, ఈ కేసు వెనక అట్లా ఎవడున్నాడో తీయండి, శిక్ష వేయించండి అని చెప్పాలా. కానీ
ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకు ఎక్కడా స్వేచ్ఛ లేదు, రక్షణ లేదు, భీతర వాతావరణమే ఈ రాష్ట్రంలో ఉంది. రాక్షస రాజ్యం ఈ రాష్ట్రాన్ని నేలుతుంది. ఒక రాక్షస అధ్యాయమే ఈ రాష్ట్రంలో కొనసాగుతుందని చెప్పడానికి సుగాలి ప్రీతి కేసు కన్నా వేరే ఉదాహరణ ఏం కావాలని నేను అడుగుతున్నా. కాబట్టి రాజకీయాలు చేయడానికి మేము పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిత్వంలో కాదు, మేము స్ట్రైట్ గానే అడుగుతున్నాం. రాజకీయాలకు అతీతంగా చాలా నిష్పక్షపాతంగా ఈ కేసు విచారణ జరగాలంటే అది సిబిఐ వారే చేయాలి. ఆ చేయించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే గాంధీ గారు, నెక్స్ట్ మనం ఏపీలో ఉన్న పరిస్థితులు చూసినట్లయితే ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్త, గవర్నమెంట్ హాస్పిటల్లో కనీస వసతులు లేవు, ఖచ్చితంగా ఒక 600 మెడిసిన్స్ హాస్పిటల్లో ఉండి తీరాలి. అలాంటిది ఒక 100 మెడిసిన్స్ కూడా, అది కూడా అత్యవసరంగా ఉపయోగించే మందులు కూడా ప్రభుత్వ హాస్పిటల్స్లో అవైలబిలిటీలో లేవు అంటూ వార్తా కథనం ప్రచురితమైంది. మీరేం చెప్తారు? 100% అది వాస్తవం అండి. 2019 ముందు అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అవశేష ఆంధ్రప్రదేశ్ గుంటూరు లాంటి ఒక జిల్లాలో జీజీహెచ్ లో ఎలకలు కొరికి పసికందులు చనిపోయినటువంటి దయనీయ దౌర్భాగ్య పరిస్థితులు మనందరికీ గుర్తుంటాయి. అదే విధంగా ఆరోగ్యం పేరు చెప్పి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు దోచేసిందో దోమల మీద దండయాత్ర అనే ప్రోగ్రాం చూస్తే మనందరికీ అర్థం అవుద్ది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాడికి ఏం కావాలి? విద్య, వైద్యం, గూడు, నీడ, ఉపాధి, ఇవి ముఖ్యం పేదవాడికైనా సామాన్యుడికైనా. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. విద్యా వైద్యం కోసం ఏదైతే నాడు నేడు స్కీమ్ పెట్టి హాస్పిటల్స్ అన్ని కూడా మళ్ళీ రీఎస్టాబ్లిష్మెంట్ చేసినట్టు, రీఫర్బిష్ చేసినట్టు చేయడం కానీ, అదేవిధంగా స్కూల్ నాడు నేడులో బాగా డెవలప్ చేయడం కానీ, విద్యార్థులకి ఉపాధి అవకాశాలుగా గవర్నమెంట్ సెక్టార్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ ఉద్యోగ అవకాశాలు కానీ, సంక్షేమం ద్వారా ఆర్థిక మూలాలను అందించడం కానీ, ఈ 4 స్తంభాలతో ఈ రాష్ట్రంలో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాడు జగన్మోహన్ రెడ్డి గారు. బట్ అన్ఫార్చునేట్లీ మేము ఓడిపోయిన తర్వాత ఈ 4 స్తంభాలు మూల చేరిపోయి రెడ్ బుక్ రాజ్యాంగమే రాజ్యం వెళ్తుంది. వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో పెట్టినటువంటి శ్రద్ధ అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయడంలో పెట్టట్లేదు. ప్రజలకి విద్యా వైద్యం మీద కూడా ఎక్కడ వీళ్ళు పెట్టట్లేదు. అందులో భాగంగానే ఈరోజు చూస్తే ఈ నాట్ ఓన్లీ హాస్పిటల్స్, ఇక్కడ మా విశాఖపట్నం కేజీహెచ్ ప్రాంతంలో కూడా మార్చరీ అంటే మెడిసిన్ వైద్యం జరిగేటప్పుడు రోగికి ఎటు లేదు. ఈవెన్ ఇన్ మార్చరీలో కూడా ఆ యొక్క వచ్చినటువంటి బాడీస్ కి కవర్లు కానీ, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ఎనాటమీకి సంబంధించి ఏదైతే చేయాల్సి ఉంటే ఆ వ్యవహారం చేయడానికి కానీ తగిన వనరులు లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంది. విద్యా వైద్య వ్యవస్థ పూర్తిగా మూలన చేరిపోయింది. ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గా పేరుకుంటే గతంలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా ఉండేది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం దీన్ని అనారోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చేసింది. ఎస్, ఇప్పుడు వార్తాపత్రికలకు సంబంధించి ఒక్కొక్క కథనాన్ని మనం చూస్తూ ఉన్నాం. జగనన్న ఏదైతే ఇళ్ళు ఇచ్చారో ఆ కాలనీల్లో సర్వేలు చేసి ఇచ్చిన స్థలంలో కనుక ఒకవేళ పేదవాళ్ళు ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉండుంటే ఆ స్థలాలను స్వాధీనం చేసుకునే దిశగా కూటమి ప్రభుత్వం వెళుతుంది. సో చాలా మంది లబోదిబో అంటున్నారు. ప్రస్తుతానికి ఈ వార్త మనం చూస్తూ ఉన్నాం ఏపీలో. మీరేమంటారు? ఎవరికైనా సరే ఇల్లు అనేటువంటిది అది సంక్షేమం అనుకుంటారు అందరూ. అది ఆత్మగౌరవం. ఒక అద్దెంట్లో ఉన్నప్పుడు మన ఇంట్లో ఎవరైనా చనిపోతే, మన ఇంట్లో చనిపోయిన మనిషిని చనిపోయాక శవం అని అంటారు. అప్పుడు దాకా పేరు పెట్టి పిలుస్తారు. ఆ శవాన్ని కూడా అద్దెంటి బయటికి తీసుకురానివ్వరు. మీ శవం మీ దగ్గర మాదెందుకు అంటారంటే, సొంత ఇల్లు లేని వాడికి సొంత ఇల్లు యొక్క కష్టం విలువ రెండూ తెలుస్తుంది. సరే, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు సెంటున్నర ఇస్తామనంటే బాత్రూమ్ కట్టుకోవడానికి కూడా సరిపోదు అన్నాడు ఆయన. ఆయన ఇంట్లో 10 సెంట్లో బాత్రూమ్ కట్టుకోవచ్చు, కానీ సెంటున్నరలో బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకుని చాలా ఉన్నాయి. అయితే ఇల్లు అనేది గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ సగటు పేదవారు పేదవారు ఎండకు ఎండి, వానకు తడిచి, చలికి వణికి, ఫుట్పాత్ల పైననో పూరుగుడిసెల కిందనో తలదాచుకునేటువంటి అణగారిన వర్గాల్ని ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో నిలపాలి, వాళ్ళందరికీ పక్కా ఇల్లు కట్టించాలని చెప్పి అప్పుడు రాజశేఖర రెడ్డి కానీ లేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారికి ఇల్లు కట్టించి ఇచ్చారు. అందుకే ప్రజలు వాళ్ళందరినీ గుండెల్లో పెట్టుకున్నారు. గుడి కట్టి దేవుళ్ళ అనుకుంటారు. బట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితులు ఏంటంటే ఒక రాక్షస ఆనందం పొందుతున్నారు. ప్రజలకు జగన్ గారు చేసిన ప్రతి మంచి పనిని దెబ్బ కొట్టాలని కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇల్లు స్థలం వారికి ఇచ్చాం కదా, ఎందుకు ఇచ్చాం? వాళ్ళు గూడు లేని వాళ్ళనే చేయాల్సినటువంటి సర్వేలన్నీ చేసే వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత 3 రకాలైనటువంటి ఆప్షన్స్ ఆ రోజు మా ప్రభుత్వం ఇచ్చింది. ఇల్లు వారే కట్టుకోవడం,
ఇల్లు మేమే దగ్గరుండి కట్టించవడం, లేదా మెటీరియల్ కొని మేము ఇచ్చేయడం, మెటీరియల్ కావాల్సిన డబ్బులు వారు కట్టించుకోవడం, ఇలా 3 రకాలు ఇచ్చాం. ఏదైనప్పటికీ వారికి సబ్సిడీని గవర్నమెంట్ అందించింది. సో ఆ పరిస్థితిలో ఆ పేదవాడు ఉన్నప్పుడు కొంత టైం తీసుకున్నా కట్టుకుంటాడు. అంత ఇల్లుని క్యాన్సిల్ చేస్తాము అనాల్సినంత అవసరం ఏమొచ్చింది అంటే, కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇల్లులన్నీ కూడా వెనక్కి లాక్కోవాలి అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన తప్ప ఇంకోటి కాదు. నేను ఒకటే చెప్తున్నాను, పేదవాడి దగ్గర కక్కిన కూడికి ఆశపడితే పుట్టగతులు లేకుండా ఈ కూటమి ప్రభుత్వం పోతాది. పేదవాడు ఉసురు తగిలి కూటమి ప్రభుత్వం పోవడం ఖాయంగా కనబడుతుంది. ఈ దిక్కుమాలినటువంటి వ్యవహారం కానీ జరిగితే అంతకు మించినటువంటి నీచ కార్యక్రమం మరొకటి ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అండ్ చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు, 7 లక్షల కోట్ల పెట్టుబడులు, 4 లక్షల ఉద్యోగాలు యువతకు కల్పించే దిశగా మేము వెళుతున్నాము అని అన్నారు. మీరేం చెప్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఊహలేమో రాజ్యాలు వెళ్ళాలని ఉంటుంది, అంటే ఎగ్జాంపుల్. కానీ ఆయన రాళ్ళు వెళ్ళినట్టు ఉంటుంది. అంటే ఆయన కలగా అంటున్నారు నేను ఇంత చేయాలి అంత చేయాలని. కానీ రియాలిటీ ఏంటి? మీరు దావోస్కి వెళ్ళారు, ఏం తీసుకొచ్చారు మీరు దావోస్కి వెళ్ళి మీ కొడుకుని ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి దావోస్ పనికొచ్చింది తప్పితే మీరు ఏం తెచ్చారు? నిన్న కాకముందు 2 లక్షల కోట్లు మోడీ గారు వచ్చి శంకుస్థాపనలు చేశారు. ఆ బల్క్ డ్రగ్ పార్క్ కానీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్ కానీ, లేదా రైల్వే జోన్ కానీ, లేదా ఇంకోటి కానీ, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినవే కదా. పార్లమెంట్ లో రాజ్యసభ వేదికగా జీవీఎల్ నరసింహారావు గారు అడిగినటువంటి ప్రశ్నకు బదులుగా 2023లోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2022లోనే ఇది శాంక్షన్ అయ్యింది. ఈ యొక్క తొండంగి దగ్గర కాకినాడ శాంక్షన్ అయితే అక్కడ వద్దన్నారు. తర్వాత దాన్ని మళ్ళీ నక్కపల్లికి మార్చామని చెప్పి కేంద్ర పార్లమెంట్ లోనే వారు సమాధానం చెప్పిన తర్వాత కూడా నిస్సిగ్గుగా ఇవన్నీ మీరు తెచ్చారని మీ ఖాతాలో వేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఏమీ తేవడం చేత కాదు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా విశాఖలో సిఏ సమిట్లు అని పెట్టి 40 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పి అప్పుడు చెప్పారు. కానీ ఒక ఉద్యోగం వచ్చింది, అది ఎవ్వరికి రాలే. ఇది కూడా అంతే. ఈ ఉద్యోగాలన్నీ ఎల్లో మీడియా యొక్క బ్యానర్ ఐటమ్లలో కనబడతాయి తప్ప గ్రౌండ్ రియాలిటీలో ఎక్కడ కనబడినటువంటి పరిస్థితులు. మరి ముఖ్యంగా మెగా డిఎస్సి అంటున్నారు. ఓ పక్క మనం చూసినట్లయితే ఎవరైతే కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళని పర్మనెంట్ చేయక, రెగ్యులరైజ్ చేయకపోవడం వల్ల నెలకి, అంటే ఈ నెలలో నలుగురు చనిపోయారంటూ కూడా ఒక వార్తా కథనం చూస్తున్నాం. ఎలా రెండింటికి సరిపోలట్లేదు. కంపేర్ చేసుకుంటుంటే ఎవరికి అర్థం కాని పరిస్థితి. డిఎస్సి అనేటువంటిది మామూలుగా డిఎస్సి అనేటువంటి మెగా డిఎస్సి చిన్న ఎమర్జెన్సీ ఇష్యూ జనరల్ గా. కాకపోతే ఆ మెగా డిఎస్సి అంశానికి సంబంధించి నోటిఫికేషన్ అనేటువంటి తొలి సంతకం ఈ ప్రభుత్వం పెట్టింది. అది మనం గమనించాల్సిన అంశం. రాజశేఖర రెడ్డి గారు తొలి సంతకం ఉచిత కరెంటుకు పెడితే వెంటనే అది అమలయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారు తొలి సంతకం అవ్వాతాతలు పెంచిన పెన్షన్స్ మీద పెడితే అది వెంటనే అమలయ్యింది. కానీ చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి తొలి సంతకం అమలు అవ్వలేదంటే అది వారి చిత్తశుద్ధి. తొలి సంతకానికే దిక్కు లేదంటే మీ పరిపాలన ఎంత బాగుందో ఆ మాత్రం అంచనా రాష్ట్ర ప్రజలు వేసుకోలేదా? ఈ రోజు ఎక్కడికక్కడ డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా రోడ్ల మీదకి ఎక్కి ర్యాలీలు చేసి, నిరసనలు, ధర్నాలు చేసినటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా యువతను మోసం చేస్తున్నారు, విద్యార్థులను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలని గాడి తెప్పించారు. వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని కొట్టు, లోపల పెట్టు, హింసించు. ఇదే వీళ్ళ యొక్క పరిపాలన తప్పితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం కానీ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇద్దాం కానీ ఎక్కడా లేదు. ఖచ్చితంగా డిఎస్సి కూడా చాలా లేట్ అవుతుంది. దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ఉంది. అసలు ఎందుకు ఇంత లేట్ అయ్యింది, ఏంటి ఆ ఉన్నటువంటి చిక్కుముళ్ళు, ఇంకెంతకాలం ఈ ప్రతిష్టంభన, ఎప్పుడు యువతకు మీరు డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారి మీద ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి గాంధీ గారు, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.